యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రోత్సాహక బహుమతులు. నెల్లూరు జిల్లా గుడ్లూరు మండలంలో ప్రతిభావంతులైన 10వ తరగతి విద్యార్థుల్ని యశ్వంత్ సాయి తేజ మెమోరియల్ ట్రస్ట్ చైర్మన్ అద్దంకి అజయ్ బాబు, ఆయన సత్యమణి అద్దంకి రాజేశ్వరి ఆధ్వర్యంలో ఆదివారం గుడ్లూరు అభ్యుదయ హై స్కూల్ ఆవరణలో 2023-2024 విద్యా సంవత్సరం చదివి మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ మరియు తృతీయ స్థానంలో పొందిన విద్యార్థులకి బహుమతుల్ని అందజేశారు. ఎంపికైన విద్యార్థులు పేర్లు పి గిరీష్ కుమార్ మండల ప్రథమ స్థానం 586/600 అభ్యుదయ హై స్కూల్ గుడ్లూరు. చలువాది భవ్యశ్రీ మండల ద్వితీయ స్థానం 576/600 అభ్యుదయ హై స్కూల్ గుడ్లూరు. ఎస్ వేద వైష్ణవి మండల తృతీయ స్థానం 574/600 అభ్యుదయ హై స్కూల్ గుడ్లూరు. వీరికి వరుసగా 6,000, 4,000, 3,000 రూపాయల నగదుతో పాటు పలు ప్రోత్సాహక బహుమతుల్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో అభ్యుదయ హై స్కూల్ కరెస్పాండెంట్ కలగారెడ్డి, గుడ్లూరు హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్, బసిరెడ్డిపాలెం హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్లు, రాజమాతాదేవి పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఫణీంద్ర, ప్రతిభా కళాశాల ప్రిన్సిపల్ యేసుబాబు, చైతన్య హై స్కూల్ కరెస్పాండెంట్ దామా సోమనాయుడు, గుడ్లూరు హై స్కూల్ ఉపాధ్యాయులు రవీంద్ర, పద్మావతి, అభ్యుదయ హై స్కూల్ బోధనేతర సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అవినాభావ సంబంధం ఉండేది. అలా అజయ్ బాబు గారిని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. తను చదివినటువంటి చదువు క్వాలిఫికేషన్ పాలిటెక్నిక్ అనుకుంటాను. కానీ విద్యారంగం పట్ల, చదువు పట్ల అతని యొక్క అభిరుచి మొదటి నుంచి ఏదో చేయాలి, పిల్లలకి చదువు అందించాలి. తను అనుకోని విధంగా ఈ రంగాన్ని ఎంచుకున్నాడు. కానీ వృత్తిపరంగా వేరేదైనా మనసు మాత్రం చదువు, పిల్లలు అదే ఉంది. ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు. అయితే అకాలంగా మనం, నాకు తెలుసు చిన్నప్పుడు ఆ బాబు ట్రస్ట్ స్థాపించి మొట్టమొదటిగా గత సంవత్సరం మండల స్థాయిలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాలు వచ్చినటువంటి వాళ్ళకి నగదు బహుమతి, అదేవిధంగా కొంతమంది మెరిట్ విద్యార్థులకి ప్రోత్సాహ బహుమతులు ఇచ్చి ప్రోత్సహించాలని నిర్ణయించినాము. దానిలో భాగంగా గత సంవత్సరం కూడా ఫస్ట్, సెకండ్, థర్డ్ 3 కూడా శ్రీ చైతన్య హై స్కూల్ గుడ్లూరు వారికి వచ్చినాయి. అలానే జడ్పీ హై స్కూల్ బసిరెడ్డిపాలెం నుంచి ఒక 3 పిల్లలు, అభ్యుదయ స్కూల్ నుంచి ఒక అబ్బాయి ప్రోత్సాహ బహుమతి అందుకున్నారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా మన మండలంలో పిల్లలు అత్యున్నత విజయాలు సాధించారు. దానిలో భాగంగా తర్వాత ఇంకా గత సంవత్సరం 550 మార్కులు పైనటువంటి తీసుకున్నాము. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా 550 మార్కులు ఫస్ట్, సెకండ్, థర్డే కాకుండా మనం ప్రోత్సహించాలి, గ్రామీణ ప్రాంత విద్యార్థులను కూడా ప్రోత్సహించాలి అనేటువంటి ఉద్దేశంతో మా సంస్థకు ఉన్నటువంటి ఆర్థిక వనరులను బట్టి 550 పైనుంచి 560 మార్కుల వరకు ఒక విభాగంగాను, 560 నుంచి 570 మార్కులు ఒక విభాగంగా తీసుకొని ప్రోత్సాహ బహుమతులు అందజేస్తూ ఉన్నాము. సార్ చూడండి సార్, ఉండండి ఒక నిమిషం. తర్వాత మార్తాల మనోజ్ఞ, జెడ్పీ హై స్కూల్ బసిరెడ్డిపాలెం 5/600. పిగిలి నల్లగంగు వైష్ణవి, అభిదయ హై స్కూల్ 562. నల్లగంగు వైష్ణవి. ఉపాధ్యాయ సిబ్బందికి, అలాగే ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి వివిధ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, అలాగే ఇక్కడికి విచ్చేసిన ఉపాధ్యాయులు, వివిధ పాఠశాల నుంచి వాళ్ళ పిల్లలను తీసుకొచ్చిన ఉపాధ్యాయులు, వాళ్ళ పిల్లలతో పాటు వచ్చిన తల్లిదండ్రులకి, మరియు ఈ కార్యక్రమాన్ని బయట ప్రపంచానికి తెలియజేయడానికి ఇక్కడికి ఇచ్చేసినట్టు పత్రికా విలేకరులకి అందరికీ నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే విద్యార్థులు మంచి మార్కులు సాధించి ఇక్కడ అందరి చేత అభినందనలు. హై స్కూల్ వెంకట నిరంజన్, పి వెంకట నిరంజన్ 354 అవుట్ ఆఫ్ 600. రండి స్టాఫ్, వాడపల్లి లాహిర్
శ్రీ చైతన్య హై స్కూల్ గుడ్లూరు 570. కాదు పైన బోర్డు నన్ను కదే చెప్తుంది. ఉండండి సార్, ఒక ఫోటో మేడం కూడా వస్తుంది. ఏం కాదు రాలా అటు నుంచండి. అవును చూడమ్మా.